ఓం శాంతి. ఈరోజుటి మురళి తారీఖు జనవరి 15, 2026. శివ భగవానువాచ. మధురమైన పిల్లలు, మీ నోటి ద్వారా ఎప్పుడూ కూడా హే ఈశ్వర, ఓ బాబా అను పదాలు వెలువడరాదు. ఎందుకంటే ఇవన్నీ భక్తి మార్గంలోని అలవాట్లు. ప్రశ్న: పిల్లలైన మీరు శ్వేత వస్త్రములనే ఎందుకు ఇష్టపడతారు? ఇది ఏ విషయానికి గుర్తు? జవాబు: ఇప్పుడు మీరు ఈ పాత ప్రపంచంలో జీవించి ఉండి కూడా మరణించారు కనుక మీకు శ్వేత వస్త్రములంటే ఇష్టం. ఈ తెల్ల డ్రెస్సు మృత్యువును సూచిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా మరణిస్తే వారిపైన కూడా శ్వేత వస్త్రాలనే కప్పుతారు. పిల్లలైన మీరిప్పుడు మరజీవగా అయ్యారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: సోదర దృష్టిని అభ్యాసం చేస్తూ లౌకిక బంధనాలతో తోడును నిర్వర్తించాలి. చాలా యుక్తితో నడవాలి. వికారీ దృష్టి కొద్దిగా కూడా ఉండరాదు. వినాశ సమయంలో సంపూర్ణ పావనంగా అవ్వాలి. రెండో పాయింట్: తండ్రి ద్వారా సంపూర్ణ వారసత్వాన్ని పొందేందుకు బాగా చదువుకొని పతిత పావనుడైన తండ్రితో యోగము జోడించి పావనంగా అవ్వాలి. వరదానము: తమ సంపూర్ణత యొక్క ఆధారముపై సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే మాస్టర్ రచయిత భవ. వివరణ: సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయిత. రచయిత తన రచనపై ఆధారపడి ఉండడు. రచయిత రచనను అధీనం చేసుకుంటారు. అందువలన సమయం దానంతకదే సంపూర్ణం చేసేస్తుందని అనుకోకండి. మీరు సంపూర్ణమైన సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. మీరు సంపూర్ణమై సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. అలాగే ఏదైనా విఘ్నం వస్తే సమయ ప్రమాణంగా అయితే తప్పకుండా పోతుంది. కానీ సమయానికి ముందే పరివర్తన శక్తి ద్వారా దానిని పరివర్తన చేయండి. అప్పుడు దాని ప్రాప్తి మీకు జరుగుతుంది. సమయం యొక్క ఆధారముపై పరివర్తన చేస్తే దాని ప్రాప్తి మీకు జరగదు. స్లోగన్: కర్మ మరియు యోగం యొక్క బ్యాలెన్స్ ఉంచేవారే సత్యమైన కర్మయోగులు. అవ్యక్త సూచన: ఈ అవ్యక్త మాసంలో బంధన ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి. ఎంతవరకు కర్మేంద్రియాల ఆధారముందో అంతవరకు కర్మలేమో చేయాల్సిందే. కానీ కర్మ బంధనముండరాదు. కర్మ సంబంధం ఉండాలి. జీవన్ముక్త అవస్థ అనగా సఫలత ఎక్కువగా ఉండాలి మరియు కర్మ భారంగా కూడా ఉండరాదు. ఎవరైతే ముక్తులుగా ఉన్నారో వారు సదా సఫలతామూర్తులుగా ఉంటారు. జీవన్ముక్త ఆత్మ సదా నా విజయం నిశ్చితం, సఫలత నా జన్మసిద్ధ అధికారము అని నషాతో అంటుంది. అచ్చా, ఓం శాంతి.